ఇక చీటింగ్ కేసులో మీడియా ఛానల్ యజమానిని శ్రవణ్ రావు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శ్రవణ్ రావు ఒక్కరోజు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అఖండ సంస్థ దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకుని శ్రవణ్ రావు మోసగించారని సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసులో మీడియా ఛానల్ యజమానిని శ్రవణ్ రావు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే మీడియా యజమానిగా ఉన్నటువంటి ఒక ఛానల్ యజమానిగా ఉన్నటువంటి శ్రవణ్ రావును ఒక్కరోజు పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో జైలు నుండి శ్రవణ్ రావును జరిపే ముఖ్యంగా ఒక కేసులో అంటే ముడి ఇనుమును సరఫరా చేస్తారని చెప్పి అఖండ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీను మోసం చేసినటువంటి కేసులో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మోసం చేశాడంటూ కూడా టీసీఎస్ పోలీసులు అనుసరించడం జరిగింది. మరోవైపు నాంపల్లి కోర్టులో కూడా అఖండ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి కంపెనీ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపైన గత వారం రోజుల క్రితమే ఆ శ్రవణ్ రావును అరెస్టు చేసి విచారించిన తర్వాత అతని పాత్రకు సంబంధించి నిర్ధారణకు వచ్చిన తర్వాత రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఒక్కరోజు కస్టడీకి అనుమతించడంతో ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా 6 కోట్ల రూపాయలు అఖండ ఎంటర్ప్రైజెస్ నుంచి ఇతను తీసుకున్నటువంటి డబ్బు ఏ విధంగా మోసం చేశాడు, డబ్బు తీసుకున్న తర్వాత విదేశాలకు పారిపోవడం జరిగింది. అదే సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించాడనేటువంటి అంశాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో అతను ఇండియా వదిలి అమెరికాలో తలదాచు అయితే సుప్రీంకోర్టులో గత రావడంతో ఆ కేసులో అరెస్ట్ అవ్వలేదు. ఇప్పుడు సిసిఎస్ లో నమోదైనటువంటి 6 కోట్ల రూపాయల చీటింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల విచారణ జరుపుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. 6 గంటలకు ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 6 కోట్ల రూపాయల కేసులో కేవలం శ్రవణ్ రావుతో పాటు ఆయన భార్య కూడా ఆమె పాత్ర కూడా ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం బాధితులు కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ లో శ్రవణ్ రావుతో పాటు ఆయన భార్యను కూడా నిందితురాలుగా కూడా చేర్చడం జరిగింది. ఈ రోజు విచారణ తర్వాత ఈ కేసులో మరికొంతమంది మొత్తం ముగ్గురు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, తమను మోసం చేశారంటూ కూడా అఖండ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాబట్టి శ్రవణ్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తర్వాత మరికొంతమందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.